స్పేస్ టెక్నాలజీ ఇన్ ఇండియా. సో ప్రతి ఒక్కరు సింపుల్గా గుర్తుపెట్టుకోండి. సో భారత్ అంతరిక్ష పరిశోధన సంస్థ, దీన్ని ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ అంటారు. అంటే షార్ట్ ఫామ్లో మనకు ఇస్రో. అంటే ఇక్కడ మనకు భారత్ అంతరిక్ష పరిశోధన సంస్థ అంటే ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ అంతరిక్ష పరిశోధనల కోసం మనకు మన భారత ప్రభుత్వం చేత బెంగళూరు, ఇది ఎక్కడ ఉందంటే మనకు బెంగళూరు ప్రధాన కేంద్రంగా నెలకొల్పబడిన సంస్థ అన్నమాట. ఇది ఎక్కడ బెంగళూరులో ఉంది. సో సింపుల్గా గుర్తుపెట్టుకోండి. అండ్ ఇక్కడ మనకు ఇస్రో ప్రసిద్ధమైన ఈ సంస్థ మనకు దేశాభివృద్ధి లక్ష్యంగా కానీ, దేశంలోని వివిధ ప్రదేశాలలో జరుగుతున్న పరిశోధనలు కానీ, అభివృద్ధి సౌకర్యాలు కలిగి అంతరిక్ష పరిజ్ఞానాన్ని అభివృద్ధి చేసే ఉద్దేశంతో మనకు ఇస్రో అనేది ఏర్పాటు చేయడం అనేది జరిగింది. సో ప్రస్తుతం మనకి ఇక్కడ ఇస్రో ప్రపంచంలోనే ప్రముఖ అంతరిక్ష రంగ సంస్థల్లో ఒకటిగా ప్రసిద్ధి పొందిందనమాట. ఇక్కడ మనకు ఫస్ట్ వన్ వచ్చేసి మనకు భారత ప్రధాని, ఇక్కడ ఇంపార్టెంట్ పాయింట్, భారత ప్రధాని జవహర్లాల్ నెహ్రూ భారత అంతరిక్ష పితామహుడిగా పేరుగాంచిన విక్రమ్ సారాభాయ్ కృషి ఫలితంగా మనకు ఇక్కడ ఇండియన్ నేషనల్ కమిటీ ఫర్ స్పేస్ రీసెర్చ్ అనేది ఏర్పాటు చేయడం అనేది జరిగింది. అది మనకు ఎప్పుడు అంటే మనకు 1962లో. సో గుర్తుంచుకోండి ఇది. మళ్ళీ ఇక్కడ మనకు విక్రమ్ సారాభాయ్ దీనికి అధ్యక్షుడిగా పనిచేశారనమాట. సో గుర్తుంచుకోండి. ఇంకో పాయింట్ ఏంటంటే మనకు భూ ఆధారిత రేడియో సంకేతాలు కానీ, అంటే భూ ఆధారిత రేడియో సంకేతాల సహాయంతో కలకత్తాలో 1920లలో ఎస్కే, ఇక్కడ చూడొచ్చు మనకు ఎస్కే మిత్ర, ఏది ఐనో ఆవరణానికి సంబంధించిన విషయాలను పరిశోధనలు చేశారనమాట. ఎవరు అంటే ఎస్కే మిత్ర. సో ఈ పాయింట్ చాలా ఇంపార్టెంట్. అంటే భూ ఆధారిత రేడియో సంకేతాల గురించి అధ్యయనం చేయడం అనేది జరిగింది అక్కడ కలకత్తాలో. ఎప్పుడు అంటే 1920లో. మళ్ళీ అంటే ఈ విషయాలను తెలుసుకోవడానికి మనకు మన భూమి మీద ఉన్న కొన్ని, అంటే మన సూర్యుడి నుంచి వస్తున్న కిరణాలు కానీ, అంటే కాస్మిక్ వికిరణ అధ్యయనం కానీ, ఉన్నత అంశాలు కలిగినవి, వాయు మార్గంలో వివిధ పరికరాల పనితీరు అధ్యయనం కానీ, ఇప్పుడు మనము బొగ్గు గనుల్లో పనిచేస్తాం కదా, అంటే కోలార్ గనులు వంటి, అంటే అవి అత్యంత లోతైన ప్రాంతాలు కాబట్టి అక్కడ కొన్ని సంకేతాలు అనేవి మనకు అవసరం. అటువంటి లోతైన ప్రదేశాలు ఇన్ఫర్మేషన్ తెలుసుకోవడానికి మనకు ఇటువంటి ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి మనకు వాతావరణ పొరల అధ్యయనం వంటి కార్యక్రమాలపై అధ్యయనం చేయడానికి అంతరిక్ష యొక్క పరిశోధన అనేవి చాలా ముఖ్యమన్నమాట. మళ్ళీ ఇంకో పాయింట్ వచ్చేసి మనకు విక్రమ్ సారాభాయ్, ఇక్కడ చూడొచ్చు మనకు విక్రమ్ సారాభాయ్ మరియు హోమీ జహాంగీర్ బాబా. సో ఇంపార్టెంట్, అంటే కొన్ని భారత అంతరిక్ష కార్యక్రమాలకు విక్రమ్ సారాభాయ్ మరియు హోమీ జహాంగీర్ బాబాల, అంటే వీరిద్దరి నుంచే కొన్ని కార్యక్రమాలు అనేవి మొదలవడం అనేది జరిగింది. ఇక్కడ మనకు అహ్మదాబాద్లో ఫిజికల్ సైన్స్ ల్యాబొరేటరీని ఎవరు స్థాపించారంటే విక్రమ్ సారాభాయ్. సో గుర్తుంచుకోండి. మళ్ళీ ఇక్కడ టాటా ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫండమెంటల్ రీసెర్చ్ అనేది హోమీ జహాంగీర్ బాబా. ఇది ఎప్పుడు రన్ చేశారంటే 1945లో ఏర్పాటు చేయడం అనేది జరిగింది. అండ్ ఇంకో పాయింట్ వచ్చేసి మనకి ఇక్కడ సింపుల్గా గుర్తుపెట్టుకోండి మీరు, ఏం లేదు. అండ్ కొన్ని విషయాలు మనకు ఇక్కడ చూడొచ్చు. మనకు ఆగస్టు 15, 1969, అంటే ఇది ఆగస్టు 15, 1969న ఇస్రో ఏర్పాటుతో, అంటే మనకి ఇక్కడ ఇస్రో ఏర్పాటుతో భారత అంతరిక్ష కార్యక్రమాలు అనేవి ఊపందుకున్నాయి అన్నమాట. సో అంతరిక్ష కార్యక్రమాలకు సంబంధించిన విధానాల రూపకల్పనలు కానీ, వాటి అమలుకు కావాల్సినవి 1972లో ఇది అంతరిక్ష కమిషన్ మరియు అంతరిక్ష విభాగం, అంటే అంతరిక్ష కమిషన్, స్పేస్ కమిషన్, మళ్ళీ అంతరిక్ష విభాగం డిపార్ట్మెంట్ ఆఫ్ స్పేస్, ఈ రెండు అనేవి ఏర్పాటు చేయడం అనేది జరిగింది. ఎప్పుడంటే 1972. ఎవరంటే ఇస్రో. మళ్ళీ అప్పుడే మనకు హోమీ జహాంగీర్ బాబా 1950లో హోమీ జహాంగీర్ బాబా ఆధ్వర్యంలో ఇది అణుశక్తి విభాగం, ఏది డిపార్ట్మెంట్ ఆఫ్ ఎనర్జీ. సో ఇది కూడా ఈ విభాగం కూడా ఏర్పాటు చేయడం అనేది జరిగింది. సో గుర్తుంచుకోండి. మళ్ళీ ఇక్కడ చూడొచ్చు, అంటే ఈ ప్రారంభంలోనే, అంటే ఈ సంస్థల ప్రారంభంలోనే, అంటే
ఈ సంస్థ ద్వారానే మనకు అంటే ఇది అణుశక్తి విభాగం అంటే డిపార్ట్మెంట్ ఆఫ్ అటామిక్ ఈ సంస్థ ద్వారా మనకు భారత అంతరిక్ష కార్యక్రమాలు అనేవి అవసరమైన నిధులు అందించబడ్డాయి అన్నమాట. అంటే ఈ యొక్క కార్యక్రమం నుంచి మనకు స్టార్ట్ అయింది. సో ఈ సమయంలోనే మనకు కొన్ని భూ అయస్కాంత క్షేత్రానికి సంబంధించిన విషయాలు కానీ, పరిశోధనలు కానీ, వాతావరణానికి సంబంధించిన విషయాలు కానీ అధ్యయనం చేయడం అనేది జరిగింది. సో ఈ అధ్యయనానికి సంబంధించిన కొన్ని మనకు ఈ కార్యక్రమానికి అంటే చదువుగా సాగడానికి మన దేశంలో కొన్ని ఖగోళ పరిశోధన సంస్థలు అనేవి పరిశోధనశాలలు అనేవి ఏర్పాటు చేయడం అనేది జరిగింది. అవేంటంటే మనకు 1823లో కొలంబోలో ఒక పరిశోధనశాల, మళ్ళీ 1954లో ఉత్తరప్రదేశ్, మళ్ళీ రంగపూర్ అబ్జర్వేటరీ ఇది ఎక్కడ అంటే ఉస్మానియా విశ్వవిద్యాలయంలో 1957లో స్థాపించారు. సో ఇది గుర్తుంచుకోండి, ఇంపార్టెంట్ పాయింట్ ఇది చాలాసార్లు కాంపిటీషన్ ఎగ్జామ్స్లో అడగడం కూడా మనకు జరిగింది. మరి నెక్స్ట్ పాయింట్కి వచ్చేసి మనకి ఇక్కడ చూడొచ్చు. ఇది నేను ఎందుకు చెప్తున్నాను, ఇక్కడ చూడొచ్చు డిపార్ట్మెంట్ ఆఫ్ స్పేస్ 1972 అని ఇక్కడ ఎందుకు ఇలా రాశానంటే ఇక్కడ మనకు ఏంటంటే అంతరిక్ష కార్యక్రమాలకు సంబంధించిన మనకు పరిశోధనలు ఉంటాయి కదా, మరియు వాటి యొక్క కార్యక్రమాలు ఉంటాయి. ఆ కార్యక్రమాలు విజయవంతం చేయడానికి అంటే అవ్వడానికి కూడా మనకు ఈ డిపార్ట్మెంట్ ఆఫ్ స్పేస్ అనేది మనకు ఉపయోగపడుతుంది. ఇది ఎవరిదంటే ఇస్రో వాళ్ళది, అంటే మనది ఇస్రో సంబంధించిన విషయాలు ఇక్కడనే కొన్ని ఇన్ఫర్మేషన్ అనేవి లభించడం అనేది జరుగుతుంది. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో నేను మనకు కావాల్సిన పరిశోధనలు అనేది నేను నెక్స్ట్ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను.